హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమృతం. ఇవాల్టి వీడియోలో మనం క్యాప్సికమ్ మసాలాని ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికోసం మనం ఒక పాన్ పెట్టుకుని అందులో 1 స్పూన్ ఆయిల్ వేడి చేసుకుని 2 స్పూన్ల పల్లీలు వేసుకుని బాగా వేయించుకోవాలి. పల్లీలు బాగా వేగిన తర్వాత అందులో 1 స్పూన్ ధనియాలు వేసుకుని వేయించుకోవాలి. ధనియాలు కూడా వేగిన తర్వాత అందులో 1 స్పూన్ నువ్వులు వేసుకుని చిటపటలాడిన తర్వాత స్టవ్ ఆపేసుకుని చల్లార్చుకోవాలి. 3 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా అల్లం ముక్కలు, దాల్చిన చెక్క, 3 జీడిపప్పులు, చిన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు కొన్ని, పచ్చిమిర్చి 2, ఆ తర్వాత కట్ చేసుకున్న టమాటాలు, వీటన్నిటిని మనం మెత్తగా పేస్ట్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనము ఒక పాన్ తీసుకుని అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని 1 స్పూన్ వెన్న కూడా వేసుకోవాలి. వెన్నని బాగా వేడవనివ్వాలి. మనకి గ్రేవీ కర్రీస్కి వెన్న వేస్తే చాలా రుచిగా ఉంటుందండి. ఇప్పుడు వెన్న బాగా కరిగిన తరువాత అందులో కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేసుకుని వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత ఇందులో మనం చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు వేసుకుని ఆ తరువాత అందులో కొద్దిగా పసుపు, కొంచెం సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. మన ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గాయి కదండి. ఇప్పుడు మనం ఇందులో పెద్దగా కట్ చేసుకున్నటువంటి క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి. దీన్ని బాగా కలుపుకొని మూత పెట్టుకొని క్యాప్సికమ్ ముక్కల్ని 80% వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు చూడండి, మన క్యాప్సికమ్ ముక్కలు ఉడికాయి కదండి కొద్దిగా. ఇందులో మనము ఇందాక రెడీ చేసుకున్నటువంటి పేస్ట్ని వేసుకోవాలి. ఈ పేస్ట్ బాగా మెత్తగా రుబ్బుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. ఇప్పుడు దీనిని మనము క్యాప్సికమ్ ముక్కల్లో వేసుకుని బాగా కలుపుకోవాలి. మనకు అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకుని మూత పెట్టుకుని 10 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి. చూశారు కదండి ఎంత టేస్టీగా ఉందో చూడడానికి. ఇప్పుడు మనం బాగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ ఉన్నాయి. ఈ స్టేజ్లో మనము ఉప్పు, కారం చెక్ చేసుకోవచ్చండి. నేనైతే కొంచెం స్పైసీగా ఇష్టపడతాను కాబట్టి నేను అందులో కొద్దిగా కారం కూడా వేస్తున్నాను. ఇప్పుడు కారం కూడా వేసిన తరువాత బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మళ్ళీ ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత పెట్టుకొని మగ్గనిద్దామండి ఒక 5 నిమిషాల పాటు. ఇప్పుడు చూద్దామా? వావ్, చాలా బాగుంది కదండి. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఇంతేనండి. ఈ క్యాప్సికమ్ మసాలా కర్రీ రైస్ ఐటమ్స్లోకి కానీ, బిర్యానీలోకి కానీ, చపాతీలోకి కానీ ఎందులోకైనా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇలాంటి మరికొన్ని కొత్త రెసిపీస్తో మీ ముందుకు వస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అమృతం.